హాయ్ అండి. హాయ్. సో సమంత రూత్ ప్రభు ఫైనల్లీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? హాయ్ యువర్ గుడ్ ఒపీనియన్ అంత సమంత మ్యారేజ్ చేసుకొని లైఫ్లో బెస్ట్ చాలా ఫాస్ట్ లైఫ్లో వస్తుంది. సెకండ్ మ్యారేజ్ అంటే ప్రాబ్లం లేదు. నాగ చైతన్య ఫస్ట్ మ్యారేజ్ చేశాను, ఇది ఫస్ట్ చేయలేదు అంటే సమంత వెయిట్ చేస్తాను కదా, చేసింది ఇది కూడా ఎందుకు వెయిట్ చేశాను లేదే కదా. సెకండ్ మ్యారేజ్ ఇస్ గుడ్. సో రాజ్ నిరబోరుతో ఆవిడకి ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ చేసినప్పటి నుండి పరిచయం. మరి అప్పట్లోనే వీళ్ళిద్దరికి డివోర్స్ అయింది, నాగ చైతన్య అండ్ సమంతకి. మరి ఆయన వల్లే అయ్యి ఉండొచ్చు అనుకోవచ్చా మనం? అంటే మంచి డివోర్స్ అయింది, అయిపోయింది కదా, ఫస్ట్ అయిపోయిందని మ్యారేజ్ చేసుకోను కదా, ఇట్స్ గుడ్. బస్ నేను హిందీలో మాట్లాడాలి ఫస్ట్ हिंदी माटा. ओके, समंता जो शादी करे वो लाइफ में बढ़ने के लिए करे. उन्होंने क्या अच्छा अपने दिमाग में कई को टेंशन में रहने का. सेकंड मैरिज उन्होंने कर दिया, आपने उन्होंने भी कर लिए. सेकंड मैरिज क्या है एक्चुअली, पहले जो पर्सन जो है उन्होंने गुड लाइफ में उनको गुड रखना चाहिए था. उन्होंने गलत करा ना, नाग चैतन्य गलत करने से उन्होंने भी वेट करने के बाद उन्होंने सेकंड मैरिज करने के बाद उन्होंने भी सेकंड किया. तो समंता का खुद का पर्सनल लाइफ है एकदम बेस्ट. ఓకే, సమంత గారు అండ్ రాజ్ నిడమోరు గారి ఎంగేజ్మెంట్ ఎప్పుడో ఈ ఇయర్ స్టార్టింగ్లోనే అయిపోయింది, బట్ వాళ్ళు సీక్రెట్గా మెయింటైన్ చేసి ఇప్పుడు రివీల్ చేశారంటున్నారు. మరి దాని మీద మీరు हमारे उर्दू लैंग्वेज में बोलते हैं कि भाई नज़र का टिका बहुत बुरा रहता. बोल तो नज़र एक पर्सनल लाइफ छुपा के रखना चाहिए. जैसा विजय देवरकोंडा समंता है, अपने ये जो लक्ष्मी मंदाना जो, हाँ लक्ष्मी मंदाना जो भी छुपा के रखे लाइफ जितना है ना, नज़र से बहुत लाइफ वेस्ट हो जाता. नज़र लाजिमी रखना है लगता है. సో సమంత గారు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటారా? हाँ अच्छा है, लाइफ एकदम बेस्ट. ओके, थैंक यू, कांग्रेचुलेशन समंता मैम. హాయ్ అమ్మా. సో ఫైనల్లీ సమంత గారు మ్యారేజ్ చేసుకున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? చేసుకోవచ్చు కదా, మన భారత రాజ్యాంగం ప్రకారం ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ ఎన్ని మ్యారేజ్లైనా చేసుకోవచ్చు. ఫ్యాన్స్ ఎవ్వరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సమంత అలానే ఒంటరిగా ఉండిపోతారు సింగిల్గా లైఫ్ లాంగ్ అనుకున్నారు. బట్ సడన్గా రాజ్ నిడమోరుని పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చేసారనమాట. ఫ్యాన్స్ అలా చాలామంది అంటారు. గల్లీ చిన్న వాళ్ళే పెళ్లి చేసుకున్నప్పుడు ఒక సెలబ్రిటీ, ఒక స్టార్, ఒక అందాల తార, ఆమెకంటూ ఒక నిత్య జీవితంలో ఒక తోడు కావాలని ఉంటుంది కదండి. ఆమెకంటూ ఒక తోడు కావాలి, ఆమెకంటూ ఒక పిల్లా పాపలతోటి నేను హ్యాపీగా, నాకు ఇంత ఆస్తి ఉంది, నేను మనీ పరంగా నేను ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నా, నా ఆస్తి అంతా ఎక్కడ పోతుందని చెప్పి ఉండాలి. ఆమెకి లైఫ్ ఎంజాయ్ చేయాలి కదా. సో అందుకే పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి కాదు, ఇంకా ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకుంటుంది ఆమె. నాగ చైతన్య గారు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు చాలా ట్రోల్స్ అయ్యాయి, చాలా నెగిటివ్గా వెళ్ళింది. బట్ సమంత గారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరు అంత ట్రోల్ చేయట్లేదు, ఎక్కువగా నెగిటివ్గా వెళ్ళట్లేదు. ఏమనుకోవచ్చు మనం? నాగ చైతన్య గారు పెళ్లి చేసుకున్నప్పుడు ట్రోల్స్ బాగా వచ్చాయి నాకు తెలుసు. అంటే ఒక సమంత గారు ఒక చాలా మంచిది, సమంత మంచి పిచ్చి అమ్మాయి. ఎందుకంటే ఎందుకు మరి వీళ్ళిద్దరి మధ్యలో అప్పుడు సంఘర్షణ ఏం జరిగింది, ఎందుకు విడిపోయారో తెలియదు. షార్ట్కట్లో చెప్పాలంటే నాగ చైతన్య గారు గుట్లంగా బాధపడిన రోజులు ఉన్నాయి. అవి నేను చూసాను వీడియోలు గుట్లంగా. అన్నం ముందు పల్లెంలో అన్నం పెట్టుకుని తినేటప్పుడు గుట్లంగా సమంత గారు గుర్తుకొచ్చి ఏడ్చిన రోజులు గుట్లంగా ఉన్నాయి. సో మరి ఎందుకు విడిపోయారనేది చెప్పి నాకు తెలియదండి. సో సమంత గారు అయితే చేసుకోవడం అయితే నాకైతే మంచి పద్ధతే, బాగానే అనిపిస్తుందండి. నేనైతే అంగీకరిస్తున్నాను సమంత గారిని. సో ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ చేసినప్పుడే సమంతకి అండ్ నాగ చైతన్యకి డిస్టర్బెన్సెస్ వచ్చి డివోర్స్ అయిపోయింది. మరి ఆ టైంలోనే రాజ్ నిడమోరుతో ఆవిడకి స్నేహం ఏర్పడింది. మరి దానివల్లే ఏమైనా వీళ్ళ డివోర్స్ అయింది అనుకోవచ్చా, గొడవలు అయ్యి? అనుకోవచ్చు, అఫ్కోర్స్ తప్పేముంది. ఒక సినీ ఇండస్ట్రీలో, నేను సినీ ఇండస్ట్రీ కానీ బయట ప్రపంచంలో జరిగేది యావత్ తెలంగాణలో కానీ హర్ స్టేట్ వరల్డ్ వైడ్గా జరిగేది చెప్తున్నాను. ఒక కామన్ పాయింట్ ఏంటంటే, ఒక అమ్మాయి అయినా సరే ఒక ఇద్దరు అబ్బాయిని లవ్ చేస్తుంది, ఒక అబ్బాయి అయినా సరే ఇద్దరిని లేదా ముగ్గురిని లవ్ చేసుకుంటారు. కామన్ ఇది. రిలేషన్షిప్ అనేది ఎలానని అనుకోవచ్చు మనం. సో ఇప్పుడు రిలేషన్షిప్ చాలా జరుగుతుంటాయి. సో కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. ఇప్పుడు సమంత గారిది నాగ చైతన్య గారికి నచ్చలే, సో డివోర్స్ తీసుకున్నాడు. సో ఈమె గూఢంగా నచ్చలేదు కాబట్టి అతనికి డివోర్స్ ఇచ్చింది, వేరే వాళ్ళతో కమిట్మెంట్ తీసుకుంది, కమిట్ అయిపోయింది, పెళ్లి చేసుకుందండి. ఖచ్చితంగా కొనసాగుతుంది. కొనసాగకుండా మన సమంత గారు మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం కూడా రెడీ ఉన్నారు. ఆమె కామన్, నేను చెప్తున్నాను కదా మేడం, అది కామన్. భారత రాజ్యాంగం ప్రకారము ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ
100 పెళ్ళిళ్ళు గిట్లంగా చేసుకోవచ్చు రాజ్యాంగం ప్రకారం, దానికి తప్పు లేదు. పెళ్ళి చేసుకున్న తర్వాత ఎలా జీవిస్తారు, ఎలా లైఫ్ స్టైల్ ఉంటుందనేది మనపైన డిపెండ్ అయి ఉంటుంది తప్ప కానీ ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. సో సమంత గారు ఎట్టకేలకు మ్యారేజ్ చేసుకున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆవిడ చేసుకుంటారని? అంటే మరి జీవితంలో ప్రతి మనిషికి తోడు కావాలండి, అలాగని చెప్పేసి ఒంటరిగా ఉండిపోలేరు. ఇప్పుడు నా చంద్రంగా ఏమొచ్చి ఆయన ఏమొచ్చి వేరే అమ్మాయిని ఏమో మ్యారేజ్ చేసుకోరు, ఆయనకి ఒక జంట ఉంది ఏదైనా ఉంటుంది అన్నమాట. ప్రతి మనిషికి కూడా జీవితంతో ఒక జంట ఒక ఉండాలి, ఎవరికో తోడు ఉండాలి. బట్ ఇప్పుడు ఆవిడ ఏజ్ కూడా పెరుగుతుంది, పైగా కొంచెం మూవీస్ కూడా ముందు ముందు డౌన్ అవ్వచ్చు. ఇప్పట్లోనే ఆవిడ కనుక ఒక నీడ తోడు కోరుకుంటుంది మ్యాక్సిమం, కాబట్టి ఆ విధంగా మ్యారేజ్ చేసుకోవచ్చు. సో నాగ చైతన్య గారు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయి, చాలా నెగిటివిటీ వచ్చింది. బట్ సమంత గారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎవ్వరు ఒక్క ట్రోల్ చేయట్లేదు. ఏమంటారు దానికి కారణం ఏమై ఉంటుంది? కారణమే అందులో వాళ్ళందరూ తెలిసిపోయింది కదా, న్యాయం అది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేస్తుంది, రేపు పొద్దున్న ప్రతి మనిషికి కూడా మ్యారేజ్ అవ్వాలి అని చెప్పేసి, వాళ్ళకి పిల్లలు కనాలి, వాళ్ళ పిల్లలు కూడా పెంచాలి అని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్కరు కోరుకుంటుంది. బట్ ప్రతి ఒక్కరు ఆలోచించింది, పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా ఇందులో. మ్యాక్సిమం ఆవిడ చేసుకుందాం అనుకుంది, ఒక తోడు కావాలనుకుంది, చేసుకుంది. కాకపోతే లైఫ్ లాంగ్ అతనితో ఉంటే మేము సొంత చేస్తాం, హ్యాపీ ఫీల్ అవుతాం. లేదు మళ్ళీ మధ్యలోనే ఇలాగ అవి అనుకుంటే మాత్రం మరి మనం ఏం చేయలేం. అది సో సమంతకి నాగ చైతన్యకి డిస్టర్బెన్సెస్ వచ్చిందే ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ టైంలో. ఆ టైంలోనే రాజ్ నెడమూరితో పరిచయం సమంతకి. మరి ఆ పరిచయం కాస్త ఈ కొంచెం ఏవేవో తెలిసే డివోర్స్ అయింది అనుకోవచ్చా? మీరేమనుకుంటారు? ఒక మనిషి తెలియకుండా చాలా జరిగిపోతున్నాయండి. బట్ లేడీస్ చెప్పకూడదు, ఎక్కడో ఏవి జరిగిపోతున్నాయి, అలాంటివి ఎవడో చూడటమాట. కానీ కొన్ని జరగలేని కూడా ఊహించుకుని ఏవేవి అనుకుంటాడు అన్నమాట. అవి పుకార్లు. ఏదైనా సరే క్లారిటీగా చూడాలి. నువ్వు తప్పు చేసావు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు ఉండొద్దు అనేది ఒకలా ఉంటుంది. వాళ్ళంతా ఊహించుకొని వాళ్ళు మాట్లాడుకునేది వాళ్ళు వెళ్ళిపోమనేది కరెక్ట్ కదా అది. కానీ ఏంటంటే ఇప్పుడు నాగ చైతన్య మధ్య వాళ్ళ మధ్య ఫ్యామిలీ మధ్య ఏం జరిగింది, సంథింగ్ వాళ్ళు జరగవచ్చు. బహుశా వాళ్ళు వెళ్ళిపోవడం కూడా ఎవరికి ఇష్టం లేదు అప్పట్లోనే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏదో మూవీ నుంచి ఏమైఎస్ మూవీ నుంచి కూడా వాళ్ళు లవ్ అని చెప్పేసి ఇలాగనే ఉంది. బట్ దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు అప్పటి నుంచి కూడా స్ట్రాంగ్ లవర్స్ అని చెప్పేసి మ్యారేజ్ చేసుకోవడం, తర్వాత వాళ్ళ నాన్నగారు నొప్పించడం, తర్వాత సినిమాలు చేయొద్దన్న కొన్ని జరిగాయి. తర్వాత వాళ్ళందరూ డిసైడ్ అయిపోయారు. దాన్ని బట్టే మనం మూవీ తీశారు వాళ్ళు. మన మూవీ తీసేసి ఫ్యామిలీ ఆర్టిస్ట్ మొత్తం అందరూ చెప్పారు, ఒక ఫ్యామిలీ అంటే ఇలా ఉంటుంది, ఇది మా తరం అని చెప్పేసి ఒక విధంగా వాళ్ళు కూడా బాగా చేశారు. కానీ ఏంటంటే మరి ఇంకా మనస్పర్ధాలు రావచ్చు, సంథింగ్ మైండ్లో ఆలోచనలు వేరే ఉండొచ్చు. పైగా వచ్చేసి వెబ్ సిరీస్లో ఏమొచ్చి నా భార్య ఇలా చేస్తుందని చెప్పేసి ఆయన మైండ్లో ఏదో తప్పుగా రావచ్చు. బట్ వాళ్ళ డిస్కషన్ వల్ల ఏమొచ్చి ఇలా ఇడిపోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలాగో మ్యారేజ్ ఇలాగా ఇడిపోయారు వాళ్ళు, నాగచైతన్య ఇలా మ్యారేజ్ చేసుకున్నాడు. బట్ ఆయనగా ఒక లైఫ్ ఉంది, ఆవిడనగా భార్యాభర్తలు ఓకే. ఇప్పుడు ఈవిడికి కూడా మరి ఉండాలి కదండి మ్యాక్సిమం. నేను కూడా ఒక ఆడపిల్లల్ని, నాకు కూడా పెళ్లి కావాలి, మా అమ్మాయిలు ఉంటారు, మన ఆలీలు ఉంటారు, దీన్ని బట్టి నేను కూడా మ్యారేజ్ చేసుకోని చెప్పేసి ఈవిడ కూడా ఆలోచన ఉండాలి. బట్ ఈ ఆలోచన ప్రతి ఒక్కరు తెలిసిందే, అంటే ఆవిడ చేసిన తప్పు కాదు, కరెక్టే. సమంత గారు అండ్ రాజ్ నెడమూరి గారి మ్యారేజ్ కోయంబత్తూర్లో అయ్యింది ఒక టెంపుల్లో. సో అక్కడ ఏంటంటే భూత శుద్ధి వివాహం అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. సో ఆ వివాహం చేసుకుంటే ఎప్పటికీ విడిపోరు అని చెప్పేసి టాక్ ఉంది. సో అలాంటి మ్యారేజ్ చేసుకున్నారంటే వీళ్ళకి నమ్మకం లేదనుకోవచ్చా? అది నమ్మకం కాదు, ఒకరి మీద ఒకరు ప్రేమ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒకరు ప్రేమిస్తేనే అనుకోకుండా ఇలా గొడవలు అవి వేరే వాళ్ళని ప్రేమించే రోజులు ఇవి. ఒక అమ్మాయిని అబ్బాయిని నమ్మే అసలు కాలం కాదు ఇది ఇప్పట్లో అయితే. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు సంథింగ్ ఇలా మన ప్రేమ ఇలా ఉంది, ఎప్పుడు ఇలాగే ఉండిపోవాలి అని చెప్పేసి ఆ బలంగా నమ్ముకొని ఆ గుడిలోకి వెళ్ళి మ్యారేజ్ చేసుకోవచ్చు కదా. బట్ అంటే ప్రతిదీ వాళ్ళు నమ్మకంగా ఉండబట్టే కదా ఏం జరుగుతుంది. దాన్ని బట్టి నమ్మకంగా వెళ్ళారు, నమ్మకంగా మ్యారేజ్ చేసుకోరు, లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళు బలంగా ఉన్నారు. బట్ ఇందులో అనుకోవాల్సింది ఏమీ లేదు. కానీ వాళ్ళు కూడా లైఫ్ లాంగ్ మంచిగా ఉంటే పర్వాలేదు, విడిపోకుండా. హాయ్. సో ఫైనల్లీ సమంత గారు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. సో నాగ చైతన్య గారు చేసుకున్నప్పుడు చాలా ట్రోలింగ్స్ వచ్చాయి, బట్ ఈవిడ చేసుకున్నప్పుడు మాత్రం అంతగా ట్రోలింగ్స్ కనిపించట్లేదు. ఏమనుకోవచ్చు మనం? ఎందుకంటే జనాల దృష్టిలో ఉన్న ఆమె చేసింది కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే నా చేత మగడే చేసుకుని ఆడది చేసుకోకూడదు అన్న చెప్పు. లైఫ్ అన్న నాకు 7 తిరుగులు పడుతూ ఉంటాము, కింద పడతాము, లెగుస్తూ ఉంటాము. నా చేతనే చేసుకున్నాడు, ఏమీ లైఫ్ లాంగ్ సింగిల్గా బతకని రూల్ ఏం లేదుగా. ఆమెకి ఇష్టమైంది ఆమె చేసుకుంది. మిస్టేక్ ఏంటంటే డైవర్స్ ఇచ్చి చేసుకుంటే బాగుండేది అనిపించి జనాలకు ఒకటి ఉంది. ఆమె లైఫ్ ఆమె ఇష్టం రాబాయి. ఊళ్ళో పెళ్లి కుక్కలు అన్నట్టు ప్రతి దాంట్లో చేసుకుంది ఇదే టాపిక్ లేపుతున్నారు నాయన. సో ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ టైంలోనే నాగ చైతన్యకి అండ్ సమంతకి కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఆ టైంలోనే డివోర్స్ అయింది కూడా. సో ఆ టైంలోనే రాజ్ నెడమూరితో
కొంచెం రిలేషన్ స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. మీరు దాని మీద మీ ఒపీనియన్? అది రిలేషన్ ఉందా లేదా అని మనం పర్టికులర్గా ఆమె పక్క నుండి మనం 24 గంటలు మనం చూడట్లేదు అక్క. దయచేసి మనం ఆ టాపిక్ మాట్లాడకూడదు. ఎందుకంటే మ్యారేజ్ అయింది, ఆ రిలేషన్లో ఉన్నారో లేదో మనకు తెలియదు కాబట్టి ఆమె ఇష్టం, ఆమె లైఫ్ ఆమె ఇష్టం. మనకి ఆమె పెట్టట్లేదు, మనం ఆమెకి పెట్టట్లేదు. దయచేసి ఆమె పర్సనల్ విషయం, ఆమె కాదు ఏ సెలబ్రిటీని ఎవరైనా సరే ఇప్పుడు ఏంటంటే 2-3 పెళ్లి చేసుకోవచ్చు, సెలబ్రిటీ వాళ్ళు ఏమన్నా అయిపోతారని చెప్పి అనుకుంటా. అది ఆమె లైఫ్ ఆమె ఇష్టం. దయచేసి ఆమె ఒక ఆడపిల్ల విషయం మర్చిపోకుండా ఆమె ట్రోలింగ్ చేయడం కానీ వీడియోలు కానీ పెద్ద ఎవరు ఏం మాట్లాడద్దు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సమంత అక్క, ఎంజాయ్ ద లైఫ్. నాకు చేతిని ఎట్లనే పెళ్లి చేసుకుంటే ఆయన లైఫ్ అయింది, నీ లైఫ్ నీది అంతే. అంటే సమంత గారు అండ్ రాజ్ నెడమోరు గారు కోయంబత్తూరులో ఒక టెంపుల్లో వివాహం చేసుకున్నారు. సో ఎలాంటి వివాహం చేసుకున్నారంటే భూత శుద్ధి వివాహం అన్నమాట. సో ఆ వివాహం చేసుకుంటే ఎప్పటికీ విడిపోరు, అంటే వీళ్ళు విడిపోకుండా ఉండరు అని చెప్పేసి నమ్మకం లేదంటారా? వాళ్ళ నమ్మకం అని కాదు, లైఫ్లో ఒకసారి మనం దెబ్బ తిన్నామంటే నెక్స్ట్ ఇంకో దాన్ని జాగ్రత్త పడుతూ ఉంటాం. కాబట్టి సమంత ఎట్లయినా ఒకసారి లైఫ్ కొంచెం ఇట్లా అయింది కాబట్టి నెక్స్ట్ మంచిగా ఉండాలి, మంచి లైఫ్ రీచ్ అవ్వాలి, ఏదంటే పిల్లలు ఏదైనా లైఫ్ బాగుండాలని చెప్పి ఆ ఉద్దేశంతో చేసుకుని తప్ప ఇట్లని ఏం లేదు అక్క. ఆమె నమ్మకం ఉందేమో, నమ్మకం వల్ల అలా చేస్తుంటుంది అంతే. హాయ్ అండి. హాయ్ అండి. సో ఎట్టకేలకు సమంత గారు రెండో వివాహం చేసుకున్నారు, దాని మీద మీ రియాక్షన్ ఏంటి? అంటే లేడీస్ కూడా స్వాతంత్రం వచ్చింది కదండి, సో ఆమె కూడా మ్యారేజ్ చేసుకోవడం జరిగింది, తప్పేం లేదు. ఎందుకంటే నాగ చైతన్య గారు కూడా వెయిట్ చేయలేదు కదా సమంత గారి గురించి. సో ఆయన దారి ఆయన చూసుకున్నాడు, సో ఈమె దారి కూడా ఏమో చూసుకుంది. సో నాకు తెలిసి తప్పేదో ఏమనిపించట్లేదు. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సమంత గారు రెండో వివాహం చేసుకుంటారని. సడన్ గా ఒక షాక్ ఇచ్చారు ఫ్యాన్స్ అందరికీ. ఎలా అనిపించింది? అంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో మనం వింటూనే ఉన్నాం కదా. సో బట్ మ్యారేజ్ వరకు వెళ్ళదనుకున్నాము, బట్ మ్యారేజ్ చేసుకున్నారు. సో మీరు చూసుకుంటే వేణుస్వామి ఆల్రెడీ చెప్పాడు ఆమె సమంత రెండో మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి. సో ఇది క్రెడిట్ అంతా వేణుస్వామి గారిదే. సో రాజ్ నెడమోరుతో చాలా రూమర్స్ వచ్చాయి సమంత గారికి, మరి ఏ రోజు కూడా సమంత గారు దాని మీద రియాక్ట్ అవ్వలేదు. బట్ ఆవిడకి చేతికున్న రింగ్ ఫిబ్రవరిలో ఆవిడకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. అప్పుడు పోస్ట్ చేసిన ఫోటోలో అదే రింగ్ ఇప్పుడు ఉంది అని చెప్పేసి చాలామంది సీక్రెట్గా మెయింటైన్ చేశారని చెప్పేసి కమెంట్స్ చేస్తున్నారు. మీరేమంటారు? అంటే టైం రాలేదండి. ప్రజెంట్ అయితే మన దాకా మూడం ఉండేది, ఇప్పుడు ఆ మూడం వెళ్ళి ముహూర్తం వచ్చింది కాబట్టి రివీల్ చేయడం జరిగింది. సో ఎన్ని రోజులను దాయడం ఉండదు కదా, ఏదో ఒక రోజు కొండ బద్దలు కొట్టాల్సిందే కదా. సో అదే ఈరోజు చెప్పడం జరిగింది. సో సమంత గారు అండ్ రాజ్ నెడమోరు గారు కోయంబత్తూరులో ఒక టెంపుల్లో అయితే మ్యారేజ్ చేసుకున్నారు. అక్కడ ఏంటంటే భూత శుద్ధి వివాహం అంటారనమాట. సో అక్కడ మ్యారేజ్ అయితే లైఫ్ లాంగ్ జంట విడిపోవడం కానీ వాళ్ళకి డిస్టర్బెన్సెస్ రావడం కానీ అలాంటివి ఏమి ఉండవు. సో అలాంటి వాటిలో అలాంటి టెంపుల్లో పెళ్లి చేసుకోవడం అంటే ఎలా మనం తీసుకోవచ్చు అంటారు? అంటే ఆల్రెడీ ఒకసారి డిస్టర్బెన్స్ అవడం జరిగింది కదా. సో మళ్ళీ సెకండ్ టైం కూడా అలాంటిది ఏది జరగకూడదు అని ఒక ఇంటెన్షన్తో ఆమె చేసుకోవడం జరిగింది. సో మేబీ చెప్పలేం, క్యారెక్టర్ అసలు అయితే చెప్పలేం మళ్ళీ. సో నాగ చైతన్య గారు కొంచెం ఫీల్ అయ్యి ఉంటారని చెప్పి అనుకుంటున్నాను. సో సమంత గారు అయితే డివోర్స్ అయిపోయింది నాగ చైతన్య గారితో, బట్ రాజ్ నెడమోరుకి ఇంకా అవ్వలేదు అని చెప్పేసి మనకి న్యూస్ అయితే వస్తుంది. బట్ క్లారిటీ లేదు దాని మీద. మరి అదేమైనా డిస్టర్బెన్సెస్ వచ్చి వీళ్ళిద్దరు విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటారా సమంత రాజ్? అంటే మోస్ట్లీ అవన్నీ కూడా వాళ్ళు ముందే డిస్కస్ చేసి ఇంటరాక్షన్ అయ్యి ఉంటారు కదా. సో వాళ్ళంతా ఫస్టే వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుని సో మ్యారేజ్ చేసుకున్నారని చెప్పి నేను అనుకుంటున్నా. సో అంటే చాలామంది మనం చూస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్ మన నరేష్ గారు ఉన్నారు. సో ఆయన ఆమెను చేసుకోలేదు, ఎవరు ఆమె పేరు పవిత్ర లోకేష్. సో అలాగే ఇక ట్రెండ్ అయిపోయింది ఇది పెద్ద. సో దీన్ని కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. సో సమంత గారు చేసింది అయితే 100% కరెక్ట్ అని చెప్పి అనుకుంటున్నాను.